हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పుడు కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయంలో 14వ శ్లోకాన్ని విచారణ చేసుకోబోతున్నాం. 13వ శ్లోకంలో దేహి ఏమిటి, దేహం ఏమిటి, దేహంలో దేహి సుఖంగా ఉంటాడు. ఒక పురం, ఒక నగరము ఈ శరీరం. ఈ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ప్రభు ఎవరు అంటే నేను. అదే ఆత్మ, అదే ఎరుక, అదే చైతన్యము. స్ఫురణ ఏమైనా చెప్పండి, ఇదంతా కూడా చైతన్యము, అదే నేను. ఈ శరీరము అనే నాదిని ఈ నేను పరిపాలన చేస్తూ ఉన్నాను. ఏ బంధము నాకు లేదు, ఏది ఇతరుల చేత చేయించకుండా ఉంటాను. దేహంలో సర్వ వ్యాపారాలు జరిగిపోతూ ఉంటాయి. నేనేమీ చేయించను, నేనేమీ ఎవరికి బాధ్యత చెప్పను, చూస్తూ ఉంటాను. అన్ని వ్యాపారాలు జరిగిపోతున్నాయి అని చెబుతున్నాడు. ఆ చెప్పే విధానం ఏమిటి అనేది 14వ శ్లోకంలో మనకి చూద్దాం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. చూడండి, ఒక్కొక్క దాన్ని లోపల ఏదైతే బాగా ఇప్పుడు నీళ్ళు ఎక్కువ పారుదల లేకుండా ప్రవహించకుండా ఒకే చోట ఉన్నదనుకోండి, ఏమవుతుంది? పాచి పడుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానిలో అంతా కూడా నీళ్ళన్నీ అపరిశుభ్రమైపోతుంది, ఆ స్థలం అంతా అపరిశుభ్రం, కంపు కొడుతుంది. అంతే కదా? అలాగే ఈ శరీరంలో చైతన్యం అనేది నిశ్చలంగా అలా ఉండిపోయి, అంతటా ఉన్న ఆత్మ అలా ఉంది. ఈ శరీరాన్ని నువ్వు కదిలించకుండా, ఈ శరీరమే నేను అనుకుని దీన్ని కదిలించకుండా, దీని చేత ఏ క్రియలు చేయించకుండా దాన్ని అలాగే ఉంచితే శరీరం కూడా అలాగే అయిపోతుంది. నిన్న చెప్పుకున్న అంత భావనంతా ఇదే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో ప్రభువు అనేవాడు లోకంలో కర్తృత్వాన్ని, కర్మలని, కర్మఫల సంబంధాన్ని సృష్టించేవాడు కాదు. అయితే మరి ఎలా జరుగుతుంది? క్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే స్వభావమే అలా ప్రవర్తిస్తూ ఉంది. స్వభావం అంటే ఏమనుకున్నాము? అర్థం వెంటనే ఈ ప్రశ్న రావాలి మనకి. ఎవరికైనా సరే సాధన చేసే వాళ్ళకి నేనే కర్మ చేస్తున్నాను అని కదా అందరం అనుకుంటున్నాము. ఇప్పుడేం చేశాము? నేను ఆత్మను, నేనేమీ చెయ్యను, ఎవరి చేత కర్మల్ని చేయించను అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అప్పుడు మరి ఎలా జరుగుతున్నాయి కర్మలు అంటే స్వభావం చేస్తుంది అని చెప్తున్నారు. మరి స్వభావం అంటే ఏంటి అనే ప్రశ్న వస్తే నేను సాధకుణ్ణి అనే దానికి గుర్తు. స్వభావం చేయిస్తుంది అని మామూలుగా విని ఊరుకుంటే నేను సాధకురాలిగా లేను, వినడానికి ఉపయోగించుకుంటున్నాను అంతే. భగవద్గీత అంటే ఇష్టము, అందుకని వింటున్నాను. ఇదే ప్రశ్న రావాలి. ఈ సందేహాలు, ఈ విచారణ నీ బుద్ధిలో జరగాలి. ఇదే జిజ్ఞాసు లక్షణం. సందేహం వచ్చి దాన్ని నివృత్తి చేసుకొని వెళుతూ ఉండాలి. ఇక్కడ స్వభావం అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా నేనే చెప్తున్నాను. ఆ స్వభావం అంటే ఏంటంటే 3 గుణాల కలయికే నీ స్వభావం అని బాగా చెప్పుకున్నాం ఇంతకుముందు. గమనించుకోండి, ఇది ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే తప్పితే లోబడిపోతుంది మనస్సు. లేకపోతే శరీరమే నేననుకుంటాను, మనస్సే నాదనుకుంటాను, ఇంద్రియాలన్నీ నేను చేస్తున్న క్రియలే అనుకుంటాను. చెప్పుకున్నాం కదా, కన్ను చూస్తుంటే నేను చూశాను అని నా మీదే ఆపాదించుకుంటున్నాను కదా. ఇదంతా ఇక్కడ వదిలించమంటున్నాడు. అందుకనే సందేహాలు కావాలి. విచారణ ఉంటే ఆచరణ జరుగుతుంటే విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంటే సందేహాలు ఉదయిస్తాయి. సందేహాలు ఉదయిస్తే బాగా ఎదుగుతావు. ఇవన్నీ జరుగుతున్నాయా నాకు? కర్మలు చేసేటప్పుడు నిత్య జీవితంలో గుర్తొస్తుందా చెప్పిన బోధంతా భగవద్గీత? విచారణ చేసుకో. నీ మనస్సాక్షే నీకు సాక్షి, అంతే.
ఇక్కడ రాజ్యంలో ప్రభు అంటున్నాడు. రాజ్యంలో ప్రభు ఉన్నట్లు దేహంలో దేహే ఈ శరీరానికి, అంటే పురం అన్నాడు కదా, ఈ పురానికి ప్రభువుగా ఉన్నాడు. పురంలో విధి విధానాల్ని రాజు ఆదేశిస్తాడు, అంతే కదా, ఆజ్ఞాపిస్తాడు. కానీ పురప్రభువు మాత్రం పురంలో ఆ విధంగా ఆదేశాలను అందించడు. ఆ విధమైన కర్తృత్వం దేహి మీద వేసుకోడు. ఆత్మకి లేదు నా కర్తృత్వం. అంటే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. నువ్వు నగరము అని ఎప్పుడైతే బయట చూపించావో అది ఎగ్జాంపుల్. ఆ నగరానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కింద అందరూ కర్మలు చేస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, కర్మలన్నీ జరిగిపోతుంటాయి. ఆయన ఏమీ చెయ్యడు, కర్మలన్నీ జరిగిపోతుంటాయి. అది నిన్న చెప్పిన శ్లోకం. ఈరోజు ఏమంటున్నాడు? నేను ఆత్మను, నేనే ప్రభువును. ఇదంతా జరిగిపోతున్నటువంటి స్వభావాన్ని బట్టి అవే జరిగిపోతున్నాయి. నేను ఎవ్వరికీ ఆర్డర్లు వెయ్యను, ఏ విధమైన కర్తృత్వాన్ని ఆపాదించుకోను, ఏ విధమైన ఆదేశాలను అందించను. దేహి దేహంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ దేహానికి కానీ దేహంలో ఉండే ఇంద్రియాలకు కానీ నువ్వు ఇది చెయ్యి అని ఆజ్ఞాపించడు. ఆ విధమైన కర్తృత్వం నాకు లేదు అని చెప్తున్నాడు. నాలో ఉన్న చైతన్యం, నేనే చైతన్యాన్ని అని విషయం తెలిసిందండి, అనుభవానికి రాలేదు. అది గమనించుకోండి. అనుభవానికి వచ్చిన వాడి మాట వేరుగా ఉంటుంది. మనకి భగవద్గీత అలాగే చెప్పింది. కానీ మనం చెప్పుకోవాలంటే ఒక విషయాన్ని చక్కగా నాకు ఆపాదించుకొని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అంతే. నేను ఆత్మను అనే విషయాన్ని బాగా స్ఫురణలో పెట్టుకొని ప్రవర్తన పూర్తిగా జీవన విధానం అది అయిపోవాలి. అప్పుడు మార్పు వస్తుంది. ఆ విధమైన కర్తృత్వం నాకు లేదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పేస్తున్నాడు. కాస్త ఆలోచించు అని మనస్సుకు చెప్పడు. మనసు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంది, ఆలోచనలన్నీ చేస్తుంది, ఇంద్రియాలన్నీ బయట విషయాల్ని లోపలేసుకుంటుంది, అవన్నీ చేస్తుంది. అప్పుడు మనసుకు చెప్పడు, నువ్వు కాస్త ఆలోచించు అని చెప్పడు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. తినేటప్పుడు దాన్ని తినద్దు, దీన్ని తిను అని నోటికి చెప్పడు. కోపం వచ్చినప్పుడు అహంకారాన్ని ఇంకా కోప్పడు లేదా కంట్రోల్ చేసుకో అని పురికొల్పడు. అలసిపోండి అని ఇంద్రియాలకి పని చెప్పడు. ఆందోళన పడడు, ఆందోళన పడు అని బుద్ధికి చెప్పడు. ఇది ఈ విధంగా ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ ఏ విధమైన ఆదేశాలు ఇవ్వడు. లోపల ఏమైనా రూపం ఉందా ఆత్మకి? ఏమైనా ఇంద్రియాలు ఉన్నాయా? ఏమీ లేదు. అలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ప్రకాశంలాగా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు అని అడిగితే ఏం చెప్తావు? ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఆకాశంలాగా ఉంటుంది, అంతే కదా. ప్రకాశం ఎలా ఉంటుంది అంటే ప్రకాశంలాగా ఉంటుందండి అని చెప్తావు. స్వీట్ ఎలా ఉంటుంది అంటే స్వీట్గా ఉంటుంది, అంతే కదండి. మన అనుభవంలో ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు, అనుభవించడమే. స్వీట్ ఎలా ఉంటుంది? తీపిగా అంటే అని ప్రశ్న వేస్తే నువ్వు వేసుకొని నోట్లో వేసుకొని తిని చూడు. అలాగే ఆత్మ చైతన్యము దేహము దేహి విడివిడిగా ఉన్నాయి అని అంటే నువ్వు అనుభవించు. చెప్పించుకుంటున్నావు, ఇప్పటిదాకా చెప్తున్నావు, కానీ అనుభవించు. అప్పుడు నీకు అనుభవం అవుతుంది. అప్పుడు ఆ రుచి తెలుస్తుంది. ఆ రుచి తెలియని దాకా సందేహాలుగానే ఉంటాయి, ఆచరణ జరగదు. ఆ రాజ్యంలో సాగేటటువంటి కార్యకలాపాలతో రాజుకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు కనిపించకపోయినా సరే పరోక్షంగా ఆయన ఆదేశాలే రాజ్యంలో అమలు జరుగుతూ ఉంటాయి. అందువల్లనే రాజ్యం సురక్షితంగా లేనప్పుడు లేదా ఏదైనా సంక్షోభం, ఏదైనా యుద్ధాలు అవి వచ్చినప్పుడు, ఆ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు అందరూ రాజును తప్పుపడతారు కదా. బయట బాహ్యంలో అయితే అలాగే కదా. కానీ ఇక్కడ పురప్రభు పరిస్థితి వేరే చెప్తున్నాడు. ఇక్కడ ఈ పురంలో తాను ప్రభువుగా శోభిస్తున్నా సరే పురంలో జరిగే కార్యాలతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ కర్తృత్వము కర్మలు ఇవన్నీ ఏవి తనకు లేకపోవడం చేత ఎవ్వరూ తనను వేలెత్తి చూపించలేరు. కర్మలతో దేహికి ప్రత్యక్ష ప్రమేయము లేదు, పరోక్ష ప్రమేయం అంతకంటే లేదు, స్పష్టంగా చెప్పేస్తున్నాడు.
అదే ఉన్నదైతే ఒకే కార్యాన్ని ఎప్పుడు ఒకలాగే ఆలోచిస్తాడు, ఒకేలాగా చేస్తాడు. కానీ అలా చెయ్యట్లేదు. ఎందుకని అంటే నా స్వభావం పనిచేస్తుంది. నా స్వభావము 3 గుణాల కలయిక. 3 గుణాల్లో సత్వగుణం ఎక్కువ ఉంటే ఆ కర్మ ధర్మంతో కూడిన కర్మ అవుతుంది. శుద్ధ సత్వానికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటే ఒక కోరికలతోటి కర్మ చేస్తుంది. తమోగుణ ప్రధానంగా కర్మ జరుగుతుంటే స్వార్థంతోటి, మూర్ఖత్వంతోటి ఇలా కర్మ జరుగుతుంది. ఇదంతా ఏమిటి అంటే నా స్వభావం. నా 3 గుణాల కలయిక వల్ల ఈ కర్మ జరుగుతుంది. ఇక ఇది అనుభవంలో చూస్తే ప్రతివాడు కొంత మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమంటారు? పరమేశ్వరుని వల్ల ఈ మేలు జరిగింది, ఆయన అనుగ్రహమే ఇదంతా. ఈరోజు ఇలా ఉన్నాను అంటే భగవంతుని అనుగ్రహమేనండి కారణం. అంతా ఆయన కృప. నాదేముందండి, నేనేదో పనిముట్టుని, అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. ఇలాంటి మాటలు సహజంగా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. కానీ ఇంకొందరు అంటారు, ఇంకొందరి మాటలు వేరుగా ఉంటాయి. భగవంతుడు ఎందుకో నా మీద కక్ష కట్టాడు, ఆయనకు కూడా నేను గిట్టకుండా పోయాను, అడుగడుగునా పరీక్షలు పెడుతున్నాడు, కష్టాల మీద కష్టాలు పెడుతున్నాడు. ఎందుకండి ఇంత మొక్కులు మొక్కేవాడిని, ఇంత పూజలు చేసేవాడిని, పుణ్యం చేసేవాడిని నన్నెందుకు ఇలా పట్టించుకోడు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు భగవంతుణ్ణి అనే పేరు పెట్టి. ఇదంతా విడ్డూరంగా మనం వింటూ ఉంటాం. ఇదంతా సహజంగా జరిగేదే. అర్థమైతే మనకి తెలుస్తూ ఉంటుంది. భగవంతుడికి కర్తృత్వాలు లేవు, కర్తృత్వం అనేది లేదు. పవిత్రమైనటువంటి ప్రామాణిక శాస్త్రం అందించినటువంటి మాటలు చెప్తున్నాడండి. ఇది పలుకుబడి అంటే జనాల్లో అనుభవం కలిగినటువంటి వచనాలు ఇలాగా ప్రమాదంలో పడిపోయే స్థితికి పడిపోతారు మనసులు. ఈ 2 మాటలు అంటూ ఉంటారు. ఈ సందేహం తప్పకుండా కలుగుతుంది, ఇది వాస్తవం కాదు. ఎలాగో చూద్దాం. ఏంటి ఎలాగో ఇది చెప్పుకుంటే మనకి సందేహం తీరిపోతుంది కదా సహజంగా. దాని గురించి మాట్లాడుకుందాం. ఏం చెప్తున్నాడు అంటే నా కర్తృత్వం, నేను చేస్తున్నానని కానీ, నా కర్మాణి చేయవలసిన పనులు ఉన్నట్లు కానీ ఏ ఒక్కటి కూడా మానవులకు దైవంచే చెప్పబడలేదు. అట్లయితే ఏ విధంగా పని జరుగుతుంది అంటే చెప్పారు కదా, స్వభావస్తు ప్రవర్తతే. ప్రకృతి స్వభావం మానవుణ్ణి ఆ రకంగా చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ విషయం ఇదే ప్రోత్సాహం, ఈ రకంగా చెయ్యమనే స్వభావం జంతువుల్లో కూడా ఉంది. మానవుల్లో కూడా ఈ స్వభావమే కర్మను నడిపిస్తూ ఉంటుంది. మానవుడికి బయట లోపల అంతా ప్రకృతే కారణం. మనం తాగడం, తినడం, కుటుంబం నిర్వహించడం అన్నిటినీ స్వభావమే చెప్పబడుతుంది. స్వభావమే అలా చెయ్యి, ఇలా చెయ్యి అని నా నిర్ణయం, నా గుణాల స్వభావమే చెప్తుంది. భగవంతుడేమి అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడు. స్వభావమే మనిషి యొక్క సత్యం. స్వభావంతో పనిచేయడం వల్ల నువ్వు అనుకున్నవి సాధించడం అనేది జరుగుతుంది. నీ అనుభవంలో నీకు తెలుసుది. కానీ నీలో ఉన్న భావంతో అంతకు మించి అభివృద్ధి చెందుతావు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి బతికేస్తున్నావు. మనస్సు అనుకున్నవి స్వభావంతో కూడి పని చేయటం అనేది సామాన్యంగా అందరూ చేసే పని. అవన్నీ సాధించుకుంటున్నావు కూడా కర్మ చేసి. కానీ నిన్ను సంస్కరించుకుంటావు. ఎలాగా అంటే నీలో ఉన్న ఆత్మభావంతో. నీలో ఒక ఆత్మ చైతన్యం ఉంది, నిత్య శుద్ధ సత్వం అనేది ఉంది. అది నిన్ను నువ్వు సంస్కరించుకుంటావు. ఈ కార్ల యూంగ్ పుస్తకమని ఆత్మ అన్వేషణలో ఆధునిక మానవుడితో స్వభావంతో సాధించడమని, ఉన్నత శిఖరాలకు చేరుకోవడమని చెప్తాడు ఆయన. మోడర్న్ మ్యాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ సోల్. ఇది ఇలా ఉన్నత శిఖరాలకు చేరుకోమని చెప్తాడు శ్రీకృష్ణుడు కూడా. ఇక్కడ స్వభావస్తు ప్రవర్తతే అంటున్నాడు. ఎవరైనా ఏమైనా మనల్ని అన్నారనుకోండి, వెంటనే తిరిగి సమాధానం ఇవ్వడంలో మన స్వభావం పనిచేయడం మనం చూస్తూ ఉంటాం కదా. కానీ మనలో ఇంకో స్వభావం కూడా ఉంది. కొంచెం విచారణ చేసుకుంటే అర్థమవుతుంది. దాంతో మన పూర్వ స్వభావాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎలాగా? ఎప్పుడూ స్వభావమే పనిచేస్తూ ఉంటుంది. కానీ నా లోపల ఉన్న ఆత్మస్వభావంతో
మన స్వభావాన్ని శుద్ధి చేసుకోవచ్చు. పరీక్ష చేసుకుంటే నాకే అనుభవంలో తెలుస్తుంది. కానీ మొదటి దానికంటే రెండవ విధానమైన ప్రకృతి గనక పనిచేస్తే చాలా జీవితం సరళంగా సాగుతుంది. చాలామంది మొదటి విధానమే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఏంటంటే వెంటనే మాట్లాడేసేయటం. లోపల అనిపించింది ఏమైనా ఉంటే అనిపించింది వెంటనే స్వభావంతో మాట్లాడేసేసేయటం, ఆ కర్మ చేసేసేయటం. కానీ ఆత్మభావంతో సమన్వయం చేసుకొని కాస్త నిదానంగా ఉండి, ఆ సమయానికి కాస్త మౌనంగా ఉండి, ఏమిటి జరిగింది, ఏమిటి జరగబోతుంది, ఈ పాత్ర నేను ఎంతవరకు పోషించాలి అని విచారణ చేసుకున్నామంటే ఎన్ని కర్మలు వాసనలు తగ్గిపోతాయో తెలుసా? నీ జీవన విధానంలో ఎంత మార్పు వస్తుందో తెలుసా? లోపల ఒక ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువు నడిపించేదాకా నేను ఆగుతాను. ఏం చేయిస్తాడో వాడి నిర్ణయమే జరుగుతుంది. శరీరం వచ్చిన దగ్గర నుంచి శరీరాన్ని వదిలిపెట్టేదాకా ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమా అనేది. ఆల్రెడీ 18 ఏళ్లతో సినిమా తీసేశాడు. ఆ తీసేసిన సినిమా అలాగే కదా జరుగుతుంది. అది ఫెయిల్యూరా సక్సెస్సా అనేది వాడి నిర్ణయం ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. రెండు లేవు, అసలు ఫెయిల్యూర్ సక్సెస్ అనేది రెండు లేవు. వాడి నిర్ణయాన్ని ప్రసాదంగా తీసుకుంటే శాంతి, జన్మ శుద్ధి పడుతుంది. ఈ నిర్ణయం తప్పు, ఇది కాదు, అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని నీ స్వభావంతో కర్మ చేస్తే అనేక వాసనలు వచ్చి చేరుతాయి. ఇంకా ఇప్పుడు కొత్త వాసనలన్నీ మూటలు కట్టుకొని వెళ్ళిపోతావు మళ్ళీ జన్మలు తీసుకోవటానికి. ఏం చేస్తావో నీ ఇష్టం. అందుకనే మొదటి విధానాన్ని ఎక్కువగా అలవాటు చేసుకుంటారు అందరూ. కానీ సాధకుడిగా నువ్వు మాత్రం ఆత్మస్వభావంతో ఈ స్వస్వభావాన్ని, నీ స్వభావాన్ని శుద్ధి చేసుకో, పరీక్ష చేసుకో. మానవుడిలో బాహ్య ప్రకృతికి సంబంధించిన విధానం, రెండవది ఆంతరికంగా ఉన్నటువంటి ఉన్నతమైన విద్యా విధానం, రెండున్నాయి. ఈ రెండిటి కలయికే మానవుడు అంటే. ఆంతరింగకంగా ఉన్న స్వభావం నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటే మరొక స్వభావం తన ధోరణిలో పెత్తనం చేస్తూ ఉంటుంది. మన అనుభవంలో తెలియట్లేదా? ఎందుకు కొంతమంది చూడండి, కొంతమంది సాధకులు అనేవాళ్ళు కానీ, లేదా మంచి సాత్విక గుణంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వెంటనే సమాధానం ఇవ్వరు, మౌనంగా ఉంటారు. అది మూర్ఖత్వంతో కూడిన మౌనమా, శుద్ధసత్వంతో కూడిన మౌనమా అర్థమైపోతుంది. వాళ్ళ ముఖారవిందంలోనే అర్థమైపోతుంది. శుద్ధసత్వంతో కూడినటువంటి స్వభావం అయితే ముఖంలో ప్రశాంతత ఉంటుంది, ఇంద్రియాల్లో సాధుత్వం ఉంటుంది, ప్రవర్తనలో క్రమశిక్షణ ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటిది శుద్ధసత్వం. మూర్ఖత్వం అయితే కోపం, మౌనం, ఆహారం తినకుండా ఉండడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, ఇది మూర్ఖత్వంతో ఉండేటటువంటి మౌనం. ఎలా ఉన్నాను, ఇదే మనకు కావాల్సింది. సాధన అంటే ఇలాగే విచారణ చేసుకోవాలి. అది ఆంతరికంగా ఉన్న స్వభావం నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటే మరొక స్వభావం ఈ నేను అనేది తీసుకొచ్చే అహంకారమైన అది తన ధోరణిలో పెత్తనం చేస్తూ ఉంటుంది. ఇది సాధారణ మానవ జీవితం. దీని నుంచే నేర ప్రకృతి, కర్తవ్య ఉల్లంఘనం రెండు జరుగుతుంటాయి. అంటే ఏంటి? ఈ ధోరణి వల్ల తప్పు అనేది జరుగుతుంది, కర్తవ్యాన్ని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. పెత్తనం చేసేటటువంటి ధోరణిలో ఉంటే అంతే కదా జరిగేది. ఈ స్థితి నుండి మానవుడు ఉన్నతంగా సంస్కరించేది ఉత్తమ స్వభావం. ఈ స్వభావానికి నేను ఎదగాలి. ఎక్కడైనా గొప్ప నాగరికత ఉన్నది అంటే ఆ ఉన్నత స్వభావ సంస్కారం వల్లనే అది వచ్చిందని నువ్వు తెలుసుకో. అదే ఆధ్యాత్మిక ప్రభావం. నా కర్మ ఫల సంయోగం అంటున్నాడు. అంటే కర్మతో కర్మ ఫలాన్ని కూడా తీసుకురాడు. దైవం నాకు పనులున్నాయి అని కానీ, నేను చేస్తున్నాను అని కానీ, కర్మ ఫలాన్ని కానీ ఏమి చెప్పలేదు. అయితే మరి ఏ విధంగా జరుగుతుందండి? స్వభావస్తు ప్రవర్తతే నాయన, ప్రకృతి సిద్ధంగా జరుగుతుందయ్యా అంటున్నాడు కృష్ణుడు. బాహ్యంగా ఉన్నటువంటి స్వభావాన్ని బాగా పెంచి విస్తృతం చేసి అంతరంగంలో లీనం చేసి అక్కడి నుంచి ఒక క్రమ పద్ధతిలో ప్రకృతిని నిర్దేశించగలిగాలన్న గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అర్థమైందా? నాలో ఉన్న స్వభావాన్ని బాగా విస్తృతం చెయ్యాలి. అంటే ఏంటి? నిస్వార్థ జీవనం గడపాలి. త్యాగం చెయ్యడం అనేది అలవాటు చేసుకోవాలి. దానం అనేది అభ్యాసం చేసి అయినా సరే కొని తెచ్చుకోవాలి, సహజంగా లేకపోతే మనస్సు. దాన్ని విస్తృతం చేయి బాగా. విస్తృతం చేసి ఏం చేస్తావు? బాహ్యంలో అలా విస్తృతం చేసి అంతరంలో లీనం చెయ్యి. అప్పుడు శుద్ధ సాత్వికత అదే జరుగుతుంది. అప్పుడు క్రమ పద్ధతి వస్తుంది. ప్రకృతిని కూడా నిర్దేశించగలిగిన సామర్థ్యం నీకు వస్తుంది. అదే ఆ విషయాన్నే ఇక్కడ మనం బాగా భగవంతుడు నేర్చుకునే విధానంగా అప్పచెప్తున్నాడు మనకి. నేర్చుకోండి, ఈ విధంగా మార్చుకోండి జీవన విధానాన్ని. నేను ప్రకృతి స్వభావం, ఉన్నత స్వభావం కలయికని కాబట్టి ఉన్నత విలువ నుంచి నన్ను నేను నిర్దేశించుకుంటాను. రెండు ఉన్నాయి నాకు. నాకే ఆధ్యాత్మిక స్వభావము ఉంది. ఎందుకంటే విన్నాను, చదివాను, తెలుసుకుంటున్నాను కాబట్టి ఆధ్యాత్మిక స్వభావం ఉంది. కానీ నా సహజ స్వభావం అనేది ఇంకొకటి కూడా ఉంది. రెండింటిని గమనిస్తున్నాను నేను. గమనించకుండా ఉన్నప్పుడు నా స్వభావం ఎలా ప్రవర్తిస్తుంది అంటే నాకు అర్థమవుతుంది. గమనించినప్పుడు ఎంత శాంతంతో ఉందో నాకు అర్థమవుతుంది. రెండు విషయాలని అదే ఇక్కడ చెప్తున్నాడు, చిజ్జడ గ్రంథి. మానవుడు నిజానికి శుద్ధ చైతన్యం, కానీ జడ పదార్థాల కలయిక అని వేదాంతం చెబుతుంది. బాహ్యంగా అంత జడం, ఆంతరికంగా శుద్ధ చైతన్యం. మానవుడు ఒక్కడే. నేను విషయాన్ని, వస్తువుని, భౌతిక పదార్థాన్ని కాదు. నేను మానవుడు ఒక్కడే. ఈ విషయాన్ని మానవుడే తెలుసుకోగలుగుతాడు. ఏ జంతువులకి చేత కాదు. నేను విషయాన్నని, వస్తువునని, భౌతిక పదార్థాన్ని కాదు అని ఎవరికి తెలుస్తుంది? బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి తెలుస్తుంది. అది ఎవరికి ఉంది? మానవుడికే ఉంది. వాడే చైతన్యాన్ని కూడా అని తెలుసుకుంటాడు. అటువంటి అవకాశం ఆధ్యాత్మిక విద్య వల్లే వస్తుంది. చాలాసార్లు మనుషుల్ని భౌతిక వస్తువుగా అనుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చైతన్యం అనుకున్నప్పుడు ఇతరులు కూడా చైతన్య రూపాలే అని భావించి ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటారు శుద్ధ సాత్వికులు, జిజ్ఞాసువులు, అభ్యాసం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. నేను మానవుణ్ణి అనుకుంటే కర్తవ్య భావం కూడా ఉంది. అంతేగాని మానవుడు వస్తువు కాదు. నిన్ను నీవు వస్తువుగా భావించుకుంటే ఇతరులను కూడా వస్తువులుగా భావిస్తావు. నిన్ను చైతన్యంగా గుర్తించు. అప్పుడు ఇతరుల వస్తువుల్ని భావించడం, ప్రవర్తించడం తప్పు. మనలోని చైతన్య స్వభావమే మన నుంచి ప్రవర్తిస్తుంది అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అర్థమవుతుందా? నేను చైతన్యము అనుకుంటే ఇతరుల్ని కూడా ఆ భావంతో చూస్తాను. ఇతరుల వస్తువుల్ని కూడా ఆ భావంతోనే ప్రవర్తిస్తాను. ఇతరుల్ని నిందించటం అలాంటి తప్పు అయినట్టు కార్యక్రమాలు చెయ్యను. అందుకనే చైతన్య స్వభావమే మన నుంచి ప్రవర్తిస్తుంది అనే సత్యాన్ని గుర్తించుకో. మనలో జరిగేది ప్రకృతి స్వభావమా లేదా చైతన్య స్వభావమా? ఈ రెండే నువ్వు గమనించుకోవాలి. జడ స్వభావాన్ని, చిత్ స్వభావాన్ని అధిగమించి వెళ్ళాలి నువ్వు. మానవుడికి బాహ్య ప్రపంచాన్ని ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి శక్తి ఉందని గుర్తించగలగడం గొప్ప విశేషం. ఇంకెవరికీ లేదు కదా. మనుషులు ఎవరి స్వభావానికి వారికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అమెరికా యువత వేదాంతం చెప్తుంది, వచ్చిన ఉద్వేగాలను వచ్చినట్లుగా కార్యరూపంలో పెట్టడం ఇది చాలా ప్రమాదకరమైన వేదాంతం అని అమెరికాలో చెప్తారు. ఏం జరుగుతుంది అని చూసుకొని దానిని నీలోకి అద్భుత రీతిలోకి పంపించగలగాలి. ప్రకృతికి స్వేచ్ఛ లేదు, కానీ నీకు స్వేచ్ఛ ఉందిగా. నీవు స్వేచ్ఛాజీవివి కదా. స్వేచ్ఛ లేని స్థితుల మిశ్రమానివి. ఏమిటి? ప్రకృతి స్వేచ్ఛ, ఆత్మస్వేచ్ఛ, చైతన్య స్వేచ్ఛ, ఈ రెండు కూడా మిశ్రమ స్థితిలో ఉన్నావు నువ్వు. కానీ నీలో ఉన్న స్వేచ్ఛను నువ్వు బలపరుచుకో. జరుగుతున్న విషయాలని
ఉన్న విషయాలను ఉన్నట్లుగా తీసుకోవద్దు, వాటికి ఇంకా ఇంకా మెరుగుపరుచుకో. ఎందుకంటే బాహ్యమంతా కూడా అసత్యం. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే నీకు బుద్ధిలో అశాంతి మిగులుతుంది. అందుకని అలా తీసుకోవద్దు. ఇంకా ఇంకా మెరుగుపరుచుకో. నీ సాత్వికతతో శుద్ధ సత్వంతో ఆలోచన చెయ్యి. ఈ క్రింద స్థితి నుండి నువ్వు పై స్థితి వరకు నీకు మార్పు చెందాలి. అదే జిజ్ఞాసు లక్షణం. అదే అభ్యాసం వైరాగ్యం తీసుకొచ్చేటటువంటి మార్పు. అప్పుడు నీ గమ్యానికి నువ్వే శిల్పివైతావు. జంతువుల్ని చెక్కాలి అంటే జంతువుల శిల్పి నిజానికి ప్రకృతి. జంతువుల్ని చెక్కడమే ఉందిలేండి, శిలల్ని చెక్కుతాము. జంతువుల శిల్పి ఎవరు అంటే ప్రకృతి. కానీ మానవుడు ప్రకృతికే శిల్పి. మన జీవితాన్ని మనమే మలుచుకోగలం. అటువంటి బుద్ధి, అటువంటి అవకాశం మానవ జన్మకు ఒక్కటికే ఉంది. అందుకే ఆధ్యాత్మికత నీ దగ్గరికి వచ్చి బోధ చేస్తుంది, ఏ జంతువులకి చెప్పట్లేదు. స్వాతంత్రం వచ్చాక మనం దాన్ని మర్చిపోయాం కాబట్టి ప్రకృతి స్వభావం ఆధిపత్యం వహిస్తుంది, మానవుని దిగజార్చింది. స్వార్థం, కొట్లాటలు, చంపుకోవడం, పశు ప్రవృత్తి, దిగజారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. మనం ఇది కాదా చూస్తుంది. తనకున్నటువంటి ఔన్నత్యాన్ని మర్చిపోయి బతుకుతున్నాడు మానవుడు. పూర్వం నరమాంస భక్షకులు ఉండేవాళ్ళట. నాగరికత ప్రభావం వల్ల మన కనీసం ఇతరుల్ని భక్షించడం లేదు, కానీ మనం ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతుకుతున్నాం. అంటే నరమాంస భక్షణ వేరే రూపం దాల్చింది, అంతే, ఇంకేం లేదు. ఈ స్థితి నుంచి మనస్సును బాగా విస్తృతపరచుకోవాలి. మనమంతా ఒక్కటే అన్న భావానికి చేరుకోవాలి. ఈ అధ్యాయంలో సమత్వం గురించి అద్భుతంగా ప్రస్తావించి, కర్తృత్వము భోక్తృత్వము అనేది ఎవరికి ఉన్నాయి, ఆత్మ అనేది ఎలా ఉంటుంది, ఈ చిత్ జడము గ్రంథి ఎలాగ కలిసి మానవుడిగా రూపుదిద్దుకున్నాడు అనే విషయాన్ని అంత చక్కగా చెప్పాడు. ఈ దేహంలో నివసించే దేహి అనేవాడు ఆత్మ, అదే పరమేశ్వరుడు. ఆయన ఎవ్వరికి పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ కల్పించడు. అజ్ఞానం అనే మాయ జ్ఞానాన్ని కప్పివేయడం చేత ఈ జీవులనేది మోహానికి లోనై పరమేశ్వరుని యందు లేని వాటిని ఉన్నట్లు చూస్తున్నారు. అది ఎట్లా చూస్తున్నారు అనేది నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు మనకు చెప్తున్నాడు. అది మరి తర్వాత విందామా? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.